గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ చాలా ఇంపార్టెంట్ బ్లాగ్ అనమాట. కొత్తగా యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి, చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, అండ్ థంబ్నైల్స్ మాకు రావు, ఎడిటింగ్ మాకు రాదు అనుకున్న వాళ్ళకి నేను ఒక ఫ్రీ యాప్ చెప్తానమాట. యాప్ అయితే ఫ్రీ కాదు, కానీ నేను చెప్పే విధంగా చేస్తే మాత్రం మీకు ఫ్రీగా థంబ్నైల్స్ డిజైనర్ స్టైల్లో వస్తాయన్నమాట. డిజైనర్ చేస్తే ఎలాగుంటాయో థంబ్నైల్స్ అలాగే ఉంటాయి. మనం అసలు ఎడిటింగే చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మన ఫొటోస్ని క్రాప్ చేసి పెట్టుకుంటే చాలు అనమాట. బ్యాక్గ్రౌండ్ క్రాప్ చేసి పెట్టుకుంటే చాలు, క్రాప్ చేసుకోపోయినా పర్లేదు. మీకు ఈరోజు నేను చూపిస్తాను అనమాట. చాలా సింపుల్గా ఒక 5 minutesలో ఒక థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయొచ్చు. మీరు 5 minutes కూడా అవసరం లేదు. నార్మల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ టైం చేస్తుంటే ఒక 5 minutes పడుతుందేమో, కానీ మీరు అలవాటు అయ్యే కొద్దీ 1 minuteలో కూడా థంబ్నైల్ని ఫినిష్ చేస్తారనమాట. ఇది కొత్తగా యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఫస్ట్ అయితే ఈ వీడియో, ఇంత మంచి వీడియో మీకు నేను చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఫస్ట్ అయితే వీడియో ల్యాగ్ లేకుండా స్టార్ట్ చేద్దాం. మీరు ఫుల్ వీడియో చూడండి గైస్, మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకేనా? కొత్తగా యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట. ఓకేనా? అస్సలకి మనం మనీ పే చేయ అక్కర్లేదు. ఓకేనా? చూడండి, స్టార్ట్ ద వీడియో గైస్. ఫస్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది గైస్. ఈ యాప్ గురించి నేను లాస్ట్లో చెప్తాను ఇదే యాప్ అని చెప్పి. ఫస్ట్ అయితే మీరు యూట్యూబ్ థంబ్నైల్ ఉంది కదా, అలా క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే ఇలా మీకు ఇంటర్ఫేస్ లాగా ఓపెన్ అవుతుంది. వెరైటీస్ ఆఫ్ థంబ్నైల్స్ అయితే రెడీగా ఉంటాయి అనమాట. మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారా, లేదా కార్ వీడియోస్, గేమింగ్ వీడియోస్, వ్లాగింగ్ చేస్తున్నారా, దేని మీద కావాలంటే దాన్ని క్లిక్ చేయండి. లేదంటే మీరు పైన సెర్చ్ బార్లో కూడా టైప్ చేసుకోవచ్చు. ఇలాంటి వెరైటీస్ ఆఫ్ టైప్స్ ఆఫ్ థంబ్నైల్స్ అలా రెడీగా ఉంటాయన్నమాట. నాది కొంచెం నెట్ స్లోగా ఉంది, ఏమనుకోవద్దు. థంబ్నైల్స్ అని రెడీగా ఉంటాయి ఆల్రెడీ. మీకు పక్కన సింబల్ కనిపిస్తుంది చూసారా, కింగ్ సింబల్, అవి ప్రీమియం ఉన్నవి. సింబల్ లేని వచ్చి నార్మల్గా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎడిటింగ్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీకు ఫాంట్, పైన డెకరేషన్ కానీ, చుట్టుపక్కల థీమింగ్ మొత్తం ఆల్రెడీ రెడీగా ఉంటాయి. కింద వచ్చి మనం ఎడిటింగ్ చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే నేను చాలా ఉన్నాయి చూపిస్తాను. నేను బ్లాగింగ్ గురించి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను బ్లాగింగ్ చేస్తాను కాబట్టి. అండ్ ఇది వచ్చి ప్రీమియం ఉన్నవి మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రీమియం లేనివి మనం ఈరోజు చూద్దామన్నమాట. చూడండి, మీకు చాలా ఈజీగా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అనమాట చాలా ఉంటాయి. గేమింగ్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. వ్లాగింగ్ వాళ్ళకి ఈరోజు అయితే నేను ఈ థంబ్నైల్ ఎడిట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది టైం ట్రావెల్ విత్ కోల్కతా అని ఉంది కదా. నేను ఇప్పుడు ఫొటోస్ని రీప్లేస్ చేస్తున్నాను అనమాట. మీరు ఫస్ట్ అయితే కింద రీప్లేస్ అని ఉంటుంది కదా, ఒక ఫోటో మీద క్లిక్ చేయండి. రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసుకున్నారంటే ఫోటో అక్కడికి వచ్చేస్తుంది అనమాట. క్రాప్ చేసుకోవచ్చు. క్రాప్ అని కొడితే క్రాప్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఫొటోస్ని ప్రతి ఫోటో మీద క్లిక్ చేస్తారా, ప్లేస్ చేసి ఫోటో అక్కడ వచ్చేస్తుంది. క్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసుకొని మీరు సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు ఏమేమి ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో ఈ థంబ్నైల్లో, నేను ఆ థంబ్నైల్లో పెట్టాల్సినవన్నీ అక్కడ క్లిక్ చేసి అక్కడ పెడుతున్నాను అనమాట. మీరు ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు గైస్. ఫస్ట్ అయితే మీకు దానికి సంబంధించిన ఫొటోస్ అనేవి మీ దగ్గర కరెక్ట్గా ఉండాలి. అప్పుడైతే థంబ్నైల్ చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారా, బ్యాక్గ్రౌండ్ వచ్చి మనము వాళ్ళు ట్రావెలింగ్ బ్లాగ్కి సంబంధించినది పెట్టున్నారు. నేనైతే ఇప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్ కదా, అందుకని చెప్పి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలి. కింద ఫొటోస్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది కదా, నా దగ్గర బ్యాక్గ్రౌండ్స్ అయితే సడన్గా లేవన్నమాట. మీ సడన్గా లేనప్పుడు ఏం చేయొచ్చు అంటే కింద ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే మీకు వేరియస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చూపిస్తుంది అనమాట. మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కావాలో సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది. చాలా ఫిల్మీగా ఉందన్నమాట. అండ్ ఫొటోస్ లాగా మన ఫొటోస్ క్యాప్చర్ చేసి అలా అటాచ్ చేసినట్టు ఫ్యామిలీ ఫంక్షన్లోది అలా చాలా సింపుల్గా ఉంది. అండ్ మీరు కానీ అక్కడ ఉన్న ఫాంట్ మీద క్లిక్ చేసి కింద ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఆ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేశారంటే మీరు ఏమేమి టైప్ చేయాలనుకున్నారో అలా టైప్ చేయొచ్చు. అది మీరు బోల్డ్లో టైప్ చేయొచ్చు, లేకపోతే స్మాల్ లెటర్స్ ఆర్ క్యాపిటల్ లెటర్స్, మీరు ఏంట్లో టైప్ చేయాలంటే దాన్ని టైప్ చేయొచ్చు అనమాట. ఓకేనా? చూసారంటే నేను అన్ని క్యాపిటల్స్లో టైప్ చేస్తున్నాను. కింద మీరు బోల్డ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఫాంట్ మార్చాలంటే మార్చుకోవచ్చు. అన్ని ఎడిటింగ్ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే అన్ని ఆప్షన్స్ అక్కడ ఇచ్చేస్తారనమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే వ్లాగ్ కాబట్టి ఇది నేను అంతకుముందు ఒక వ్లాగ్ 1 పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వ్లాగ్ 2 పోస్ట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ వ్లాగ్ 2 అని చెప్పి నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఏమైందో చూసారా, మీరు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ వ్లాగ్ వెనకాల గ్రే కలర్ ఉంది కదా, చాలా స్మాల్గా ఉంది. వ్లాగ్ అనేది చాలా పెద్దదిగా ఉంది. మీరు దాని మీద కూడా క్లిక్ చేసుకొని కొంచెం పెద్దది చేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ వ్లాగ్ 2 అనేది దాని మీద ఫిట్ చేసుకోవచ్చు. ఆ వ్లాగ్ 2 అనే దాన్ని కూడా మళ్ళీ క్లిక్ చేశారంటే మీకు కింద సైజెస్ పెంచుకోండి, ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్
మీరు చాలా చిన్నది చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అండ్ మీరు కానీ ఇక్కడ బోల్డ్ పెట్టుకోవాలంటే బోల్డ్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ కలర్ మార్చాలి అనుకున్నారనుకోండి, వన్స్ మీరు కలర్ ఆప్షన్ ఉంటుందన్నమాట, ఏ అని కలర్ ఆప్షన్ ఉంటుంది. దానికి మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీన్స్ క్లిక్ చేసారా, చేంజ్ చేయాలంటే బోత్కి చేంజ్ అయిపోతుంది అనమాట. మీరు సింగిల్గా చేంజ్ చేయాలనుకుంటే సింగిల్గా చేయాలి, అండ్ బోత్గా చేంజ్ చేయాలనుకుంటే బోత్ చేంజ్ అవుతుంది. అండ్ మీరు అదే కానీ మీరు బ్యాక్కి వచ్చేయాలంటే పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఫ్రంట్కి పోవాలన్నా బ్యాక్కి పోవాలన్నా అదే అనమాట. మీరు ఏదైనా మిస్టేక్ చేశారు, మీకు ముందు ఉన్నదే కావాలి అనుకున్నారనుకోండి, ముందుది నొక్కండి. లేదు నాకు ఇప్పుడు చేసిందే కావాలనుకుంటే మీరు రైట్ది నొక్కాలన్నమాట. ఓకేనా, యారో మార్క్స్ అలా యూజ్ చేసుకోండి. ఒక థంబ్నెయిల్ చేస్తే మీకు అలా వచ్చేస్తాయి అనమాట. అక్కడ ఫాంట్స్లో మీరు చాలా వెరైటీస్ ఆఫ్ ఫాంట్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ 2 చూడండి ఎలా చేంజ్ అవుతుందో, చాలా ఈజీగా అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకసారి దాంట్లోకి వెళ్ళారంటే ఇంగ్లీష్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. మీరు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో వచ్చి కూడా మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ ఒక క్లిక్ ఇచ్చారంటే చాలు. ఫ్యామిలీ ఫంక్షన్ మీద ఒక క్లిక్ ఇచ్చాను చూసారా, కింద ఎడిట్, ఫాంట్, టెక్స్టైల్స్, ఫాంట్ సైజు అన్నీ వస్తున్నాయి కదా, వాటి మీద మీరు క్లిక్ చేసుకొని మార్చుకోవచ్చు అనమాట. హెడ్డింగ్ కూడా మార్చుకోవచ్చు. సపరేట్గా టెక్స్ట్ బాక్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, టెక్స్ట్ బాక్స్ అంటే మీరు అక్కడ ఆప్షన్ ఇస్తుంటారనమాట, కింద టెక్స్ట్ బాక్స్ అని, యాడ్ టెక్స్ట్ బాక్స్ అని ఇచ్చుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. కలర్ మార్చాలంటే కలర్ మార్చుకోవచ్చు అనమాట. చూసారంటే కలర్ మార్చుకోవచ్చు. ఫార్మేట్ కూడా ఉంటుందన్నమాట, ఫార్మేట్ కూడా చూపిస్తాను. మీరు కలర్ మార్చుకున్నారనుకోండి, ఏదైనా కలర్, ఆ కలర్ చేంజ్ అవుతుంది. వైట్ కలర్ పెడితే వైట్ కలర్ వస్తుంది అనమాట. ఇది ఫార్మాట్, మిడిల్లో పెట్టు, అలా సైడ్స్ పెట్టాలా, అలా ఉంటుందన్నమాట. అండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి గైస్, అంటే మీకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. నేనైతే ఫస్ట్ నన్ను పెట్టుకుంటాను, నేను నార్మల్గానే అప్లై చేస్తున్నాను. ఇలా బ్యాక్గ్రౌండ్ కావాలన్నా బ్యాక్గ్రౌండ్ వస్తాయి అనమాట. ఇలా వెరైటీస్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి అండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. మీరు ఇంట్రో వీడియో చేసేటప్పుడు కానీ ఇట్లాంటి వాటికి చాలా యూజ్ అవుతుంది ఇది. ఇంట్రో వీడియోస్ కూడా ఇట్లాగే గైస్, చాలా సింపుల్. మీరు కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. ఇది వచ్చి ఇంట్రో వీడియోస్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. మనం ఫస్ట్ వ్లాగ్ చూపించేటప్పుడు మెయిన్ వీడియో ఫస్ట్ వ్లాగింగ్ స్టార్ట్లో రావాలన్నా ఇట్లాంటివి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. థంబ్నెయిల్కి అయితే ఇది యానిమేటెడ్ అవసరం లేదనమాట. మన దగ్గర ట్రాన్స్పరెంట్ వెనకాల మీ ఫంక్షన్, ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది కదా, లైట్గా కనిపించాలనుకున్న ట్రాన్స్పరెన్సీ కొంచెం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేది ఓవర్లాపింగ్ గైస్. ఇది పొజిషన్ మనం వ్లాగ్ ముందుండాలి అండ్ ఫ్యామిలీ ఫంక్షన్ నెక్స్ట్ ఉండాలి, ఇట్లా మనం పొజిషన్ సెట్ చేసుకోవడానికి ఈ ఓవర్లాపింగ్ ఉంటుందన్నమాట. మనం అట్లా సెట్ చేసుకున్నామంటే మీకు అక్కడ క్లిక్ చేస్తే అర్థమైపోతుంది. డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ని కిందకి స్వీప్ చేస్తే పైకి వెళ్ళడం అలా జరుగుతుందన్నమాట. మీరు ఎలా కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు ఫొటోస్ ఉన్నాయి కదా, దానికి స్ట్రోక్స్ ఇవ్వాలన్నా కానీ కలర్ స్ట్రోక్స్, ఆ ఫోటోకి సైడ్స్ అక్కడ స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. కలర్ అని ఉంది కదా, మీకు అక్కడ కలర్ మారుతుంది. ఓకేనా, ఇలాగా మనము చాలా ఉంటాయి. మన థంబ్నెయిల్ చేయడానికి అన్న అవసరం లేదనమాట. మనం ఓన్లీ ఇచ్చిన ఫాంట్లోకి ఎడిట్ చేసుకుంటే చాలు. పైన యారో మార్క్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. క్లిక్ చేశారంటే మన డిజైన్ అయితే డౌన్లోడ్ అయిపోయి మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా సింపుల్. మనం దీంట్లో మనీ పే చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు చేసిన డిజైన్స్ గైస్ ఇవన్నీ అన్ని క్యాన్వాస్ యూజ్ చేసి ఒక 5 minutesలోనే క్రియేట్ చేస్తాను అనమాట. అండ్ నేను ఈ క్యాన్వా యూజ్ చేయడం వల్ల ఏమైందంటే నేను ఇమేజెస్ని కూడా సపరేట్గా యాడ్ చేస్తున్నాను. వాళ్ళకి చేసిన థంబ్నెయిల్లోనే నావి కూడా కొన్ని నా ఇంట్రెస్ట్, నా ఐడియాస్ కూడా క్రియేట్ చేసి చేయగలుగుతున్నాను. నేను డీపీలో అండ్ యూట్యూబ్ థంబ్నెయిల్ అప్లోడ్ చేసిన వీడియో అయితే ఇదనమాట. డీపీ అంటే నాకు వాట్సాప్ యూజ్ చేసి అలా వస్తుంది అనుకోండి. ఇది నేను క్రియేట్ చేసింది. ఇంతకుముందు ఇది ఇలా లేదనమాట, నేను క్రియేట్ చేశాను. సేమ్ అలాగే ఉండింది. సేమ్ నవరాత్రి మేకప్ లుక్ అనేది నేను మార్చిందనమాట. అండ్ Day 7 నేను పెట్టాను. అడిషనల్ టెక్స్ట్ బాక్స్ యూజ్ చేసి ఇలాంటి వెరైటీస్ చేశారనమాట. నా నవరాత్రి సిరీస్ మీరు చూసుంటే 7 లుక్స్ కదా, నేను 7 లుక్స్ అనేది ఓన్లీ దీంట్లోనే పైన సెర్చ్ బార్లో నేను ఫెస్టివ్ లుక్స్ అని టైప్ చేశాను. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థంబ్నెయిల్స్ వచ్చాయన్నమాట. వాటిలో నేను సెలెక్ట్ చేసుకొని నేను ఏ లుక్కి ఏమేమి పెట్టాలని చెప్పి నేను డిజైన్ చేసుకున్నాను. అక్కడ రౌండ్ సింబల్ కనిపిస్తుంది, మన స్క్వేర్ సింబల్ కనిపిస్తుంది, అవన్నీ నేను పెట్టినవి అనమాట. కింద మీకు ఫుల్గా మీరే థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలి, వేరే వాళ్ళు యూజ్ చేసుకోకుండా. అంటే అది కూడా అడగండి, కమెంట్ చేయండి, చేస్తాను. దీంట్లో నేనే చేస్తున్నాను అనమాట కొన్ని. అండ్ కొన్ని వచ్చి నేను వేరే వాళ్ళవి యూజ్ చేసినవి. వాటికి మనకి మనీ చేయాల్సిన అవసరం లేదు, మనకి కాపీరైట్ కానీ ఇలాంటివి ఏమీ పడవు. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను యాప్ చెప్తాను, క్యాన్వా యాప్ అనమాట. దీంట్లో డబ్బులు పే చేయాల్సిన అవసరమే లేదు. మీరు ప్రీమియంని యూజ్ చేయకుండా నార్మల్వి యూజ్ చేసుకున్నారంటే మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరమే రాదు గైస్. ఓకేనా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొత్తగా మీరు ట్రై చేయాలనుకున్న వాళ్ళు సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇక్కడైతే మనం స్టార్ మార్క్ పెట్టుకోవచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టుకోమని స్టార్ మార్క్ ఉన్నాయి కదా, యువర్ స్టార్డ్ అని చెప్పి అక్కడికి వచ్చేసి ఉంటాయి. మీరు అన్నీ ఇక్కడ సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అయ్యో థంబ్నెయిల్ పోయింది, నేను అది చేయాలనుకున్నానని అవసరమే రాదనమాట. ఓకేనా,
ఇది బిగినర్స్ కోసం చెప్పిందనమాట. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ వాళ్ళకి టెన్షన్ పడకుండా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలని థంబ్నెయిల్ చేయొచ్చు అని కాన్ఫిడెన్స్ కోసం ఈ వీడియో చేశాను గైస్ నేను. చూసారు కదా గాయస్, ఎంత సింపుల్గా మీ ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ బాగున్నా బాగాలేకపోయినా మనకు అవసరమే లేదనమాట. మీరు ఏం మ్యాటర్ పెట్టాలనుకుంటున్నారో ఆ లైన్స్ని ముందు రాసి పెట్టుకోండి. అండ్ మీకు ఏ డిజైన్ నచ్చిందంటే ఆ డిజైన్ స్టార్ మార్క్ పెట్టుకోండి. నేను లాస్ట్లో చూపించాను కదా, మీ స్టార్ మార్క్ పెట్టుకున్నవన్నీ మీరు వెతుక్కోబోలేదనమాట. పక్కన హోమ్లో ఉంటాయి. మీరు ఆ స్టార్ మార్క్ మీద క్లిక్ చేసుకున్నారా, ఏది ఓపెన్ చేయాలని చేసుకోండి, ఫొటోస్ పెట్టుకొని మీకు కావాల్సిన లైన్ అక్కడ రాసేసారా అండ్ ఎడిట్ చేసేసారా. మీకు బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోవాలంటే పిన్ ఇంట్రెస్ట్లో ఉంటాయి కదా, బ్యాక్గ్రౌండ్స్ కొన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఆ బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోండి. కొన్ని వాటికి బ్యాక్గ్రౌండ్ మార్చాల్సిన అవసరం ఉండదన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా వీడియోస్ చేయమంటే నేను వ్లాగింగ్ పైన, కుకింగ్ మీద ఎలా ఎడిట్ చేస్తారని చెప్పి ఈ వీటిలోనే చూపిస్తాను. పైన సెర్చ్ బార్ ఉంది కదా, మీరు వ్లాగింగ్ చేయాలంటే వ్లాగింగ్ కొట్టుకోండి. కుకింగ్ అంటే మీకు ఫెస్టివ్ లుక్స్ కావాలంటే ఫెస్టివ్ లుక్స్, బ్యూటీ గురించి మీరు ఏది చేయాలనుకున్నా పైన సెర్చ్ బార్లో కొట్టారంటే మీకు ఆ సంబంధించిన కింద ఆల్రెడీ థంబ్నెయిల్స్ ప్రిపేర్గా ఉంటాయన్నమాట. వాటిలోకి మీ ప్లేస్ ఆఫ్ ఫొటోస్ని రీప్లేస్ చేసి మీ కంటెంట్ని పైన రాసి డౌన్లోడ్ చేసుకోవడమే. డైరెక్ట్గా మీ ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతాయి. అండ్ మీరు పక్కన కింగ్ సింబల్ లాగా ఉంటుంది కదా, అవి ప్రో ఉన్న వాళ్ళకే వస్తాయన్నమాట. వాటికి మనీ పే చేయాల్సి వస్తుంది. అట్లాంటి వాటిని కాకుండా నార్మల్గా చాలా చాలా డిజైన్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి గైస్. ఒక వ్లాగింగ్ పైన ఎన్ని వెరైటీస్ ఉంటాయో మనం ఎడిటింగ్ కానీ ఫాంట్ కానీ ఏం చూసుకోకర్లేదు. సైజ్ కూడా నాకు చెప్పాలంటే సైజ్ కానీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఓన్లీ ఫొటోస్ ఒకటే మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఎట్లా పెట్టాలనుకుంటున్నారో 2-3 చూసుకొని చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. కరెక్ట్గా 1 minute గైస్. మీరు ఎడిటింగ్ కరెక్ట్గా మీరు ఆల్రెడీ ముందే బ్లాగింగ్ కోసం అన్ని స్టార్ మార్క్స్ పెట్టుకున్నారంటే, ఫోటో సెలెక్ట్ చేసుకున్నారంటే కరెక్ట్గా 2-3 minutesలో ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా తొందరగా అయిపోతుంది. యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా చాలా బెనిఫిషియల్ అనమాట. చిటికలో థంబ్నెయిల్ అయిపోతుంది అనమాట. అది కూడా డిజైనర్ స్టైల్లో ఉంటాయి. ఎంత బాగున్నాయి చూసారా. ఫాంట్స్, మనకి దానికి షార్ట్స్ కానీ ఫాంట్స్, సైడ్స్, షాడోస్ క్రియేట్ చేయడం కానీ స్ట్రోక్ క్రియేట్ చేయడం ఇవేం అవసరం లేదనమాట. డైరెక్ట్గా అన్ని క్రియేట్ చేసిన వాటిలో మన పిక్స్ని రీప్లేస్ చేస్తే చాలు. త్వరగా అయిపోతుంది గైస్. వితౌట్ మనీ యూజ్ చేసి మన శ్రమ లేకుండా. మీరు వీడియో ఎడిటింగ్ కూడా నేను చెప్పాలి, నాకు కావాలి అనుకుంటే చెప్తాను. అండ్ నేను పవర్ డైరెక్ట్ యూజ్ చేస్తాను అనమాట. నేను పవర్ డైరెక్ట్ తప్ప ఇంకేం యూజ్ చేయను. చాలా సింపుల్గా ఉంటుంది పవర్ డైరెక్ట్. అంత బుర్ర పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. పవర్ డైరెక్ట్ కానీ షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తాను ఇవన్నీ మీకు తెలియాలి అంటే మీరు కానీ కమెంట్ చేస్తే కావాలంటే తప్పకుండా చెప్తానమాట. అండ్ ఇంట్రో వీడియో కూడా ఈ క్యాన్వాలో చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ సింపుల్గా అయిపోతుంది. మీరు అడిగారంటే ఇంట్రో వీడియో కూడా ఎలా చేయాలో చెప్తాను. అది కూడా మన ఓన్లీ ఇమేజెస్ రీప్లేస్ చేస్తే అయిపోతుంది అనమాట. మీరు అడగండి, కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, తప్పకుండా నేను షేర్ చేస్తాను అనమాట. వీడియోని అయితే ఫుల్గా చూడండి గైస్, మిస్ కావద్దు. ఎక్కడ మిస్ అయినా కానీ మీకు అర్థం కాదు, ఓకేనా. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఓకేనా. బాయ్ గాయస్. మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. బాయ్ గాయస్. సీన్ మై నెక్స్ట్ బ్లాగ్. ఏమన్నా కావాలంటే కమెంట్ చేయండి, ఓకేనా. కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ కాన్వా వచ్చి మనం ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్లే స్టోర్లోనే ఉంటుంది. మీరు ఏమీ ఇబ్బంది పడకుండా మీకు ఏమేమి ఉన్నాయో అన్నీ స్టార్ మార్క్ పెట్టుకోండి. దేంట్లో బ్లాగింగ్ చేయాలనుకుంటున్నారు, కుకింగ్ మీద అలా మీకు అంతా ఈజీగా అయిపోతుంది అనమాట, ఓకేనా. స్టే ట్యూన్ గైస్. మరెన్నో వీడియోస్ ఇలాంటి చాలా సింపుల్గా కొత్త యూట్యూబర్స్ కోసం నేను చేసి చూపిస్తాను, ఓకేనా. బాయ్ గైస్. గుడ్ నైట్.